నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎదురు చూపులు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. దీపిక తండ్రి విశ్వనాథం గారు ఈ మధ్యనే చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. వాళ్ళకి తెలియకుండానే ఆ ఇంట్లో డబ్బుల వర్షం కురవడం ప్రారంభించింది. దీపిక తల్లి జానకమ్మ గారు నిస్సహాయంగా ఉన్నప్పటికీ దీపిక తల్లి మంచం శుభ్రం చేసేటప్పుడు మంచం కింద చాలా డబ్బులు కనిపించేవి. దీపిక అనుమానంతో తల్లిని అడిగినప్పుడు జానకమ్మ గారు ఇలా చెప్పేవారు: ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ భగవంతుడే దిక్కు. ఆ భగవంతుడే మనకిలా డబ్బులు సహాయం చేస్తున్నాడు. ఇదంతా దేవుడు చేసిన అద్భుతం అని ఆవిడ దీపికతో చెప్పింది. ఒకరోజు జానకమ్మ గారిని కలవడానికి పక్కింట్లో ఉండే తన స్నేహితురాలు సుశీలమ్మ గారు అక్కడికి వచ్చారు. జానకమ్మ గారు మంచం మీద లేకపోవడంతో, మంచం ఖాళీగా ఉండడంతో దీపిక ఆ మంచం మీద ముసుగు వేసుకొని పడుకుంది. ఆ తరువాత దీపికనే జానకమ్మ గారు అనుకుని సుశీలమ్మ గారు చెప్పిన మాటలు విని దీపిక కాళ్ళ కింద నేల జారిపోయింది. అసలు ఏం జరిగింది, సుశీలమ్మ గారు దీపికతో చెప్పిన మాటలేమిటి అనేది ఈ కథలో మనం విందామండి. ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. ఏం జరిగిందో తెలిసే లోపలే విశ్వనాథం గారు మరణించారు అన్న వార్త ఊరంతా పాకిపోయింది. ఆ క్షణంలో దీపిక కలలు, ఆశలు, సంతోషాలు అన్ని ముక్కలైపోయాయి. తన తండ్రి ముఖం, తన తండ్రి స్వరం, ఆయన చెప్పుల శబ్దం, అడుగుల శబ్దం, ఒక్కసారిగా ఎవరో తమ నుంచి లాగేసుకున్నట్టుగా ఆ ఇంట్లో అవన్నీ అదృశ్యమైపోయాయి. విశ్వనాథం గారి అంతిమ సంస్కారాల తర్వాత ఆ ఇంట్లో నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. జానకమ్మ గారు రాయిలా మారిపోయారు. ఆవిడ ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. పగలు రాత్రి కదలకుండా ఒకే చోట పడుకుని ఉండేవారు ఆవిడ. ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఏడ్చి ఏడ్చి. ఆ భగవంతుణ్ణి ప్రార్థించడానికి కానీ, తనకు జరిగిన అన్యాయం గురించి దేవుణ్ణి తిట్టడానికి కానీ కూడా ఆవిడికి నోరు కూడా కదలడం లేదు. ఆవిడ గుండె కొట్టుకోవడమే మానేసినట్టుగా అయిపోయింది. ఎవరో ఒకరు, కొంతమంది బంధువులు ఆ ఇంటికి రోజు వస్తూ ఉన్నారు. తనని ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. విశ్వనాథం గారి మరణంతో జానకమ్మ గారు షాక్ లోకి వెళ్ళిపోయారు. ఆవిడ తినడం, తాగడం, నవ్వడం అన్ని మర్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత చుట్టాలు, బంధువులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఇక ఆవిడ్ని ఓదార్చడానికి ఎవరైనా కూడా రావడం కూడా మానేశారు. ఆ ఇంట్లో జానకమ్మ గారు ఇంకా దీపిక ఇద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. ఆ ఇంట్లో విశ్వనాథం గారి ఉనికి లేకపోయేసరికి వాళ్ళిద్దరి జీవితాలు అర్ధరహితంగా మారిపోయాయి. అప్పుడే అక్కడికి అకస్మాత్తుగా కౌసల్య గారు వచ్చారు. ఆవిడొస్తున్నట్టుగా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చేసింది ఆవిడ. ఆవిడతో పాటు తన కొడుకు కార్తీక్ని కూడా ఆవిడ వెంట తీసుకొచ్చింది. కార్తీక్ కొన్నిసార్లు విశ్వనాథం గారితో కలిసి అక్కడికి వస్తూ ఉండేవాడు. ఈ మధ్యనే అది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు తన ఆలోచనలన్నీ వేరేలా ఉన్నాయి. కార్తీక్ ఆ ఇంటికొచ్చాడే కానీ దీపిక దగ్గరికి మాత్రం రాలేదు. దీపికని కలవడానికి కానీ, చూడ్డానికి కానీ తను దీపిక గదిలోకి వెళ్ళలేదు. జానకమ్మ గారు వంటగదిలోనూ, హాల్లోనూ ఉంటే అక్కడే నిశ్శబ్దంగా వాళ్ళిద్దరూ కూర్చునున్నారు. కౌసల్య గారు కూడా జానకమ్మ గారి దగ్గరే కూర్చునేవారు. జానకమ్మ గారితో మాట్లాడుతూ, నువ్వేమీ బాధపడొద్దొదినా, ప్రతిదీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. మీరిప్పుడు ఒంటరిగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అంటూ చెబుతూ ఉండేది. ప్రతి పరిస్థితుల్లోనూ మీకు మేము తోడుగా ఉన్నాము, మేమున్నామన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు అని ఆవిడ జానకమ్మ గారితో మాట్లాడుతూ ఉండేది. దీపిక తన గది మూలల్లో కూర్చొని ఆ మాటలన్నీ వింటూ ఉండేది.
కౌసల్య గారు కూడా దీపిక ముఖంలోకే చూస్తూ తన మనసులోని భావాలని చదవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒకరోజు కౌసల్య గారు దీపిక చేయి పట్టుకొని, దీపిక, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పినప్పుడు దీపిక తల కూడా వణకడం మొదలయింది. తన మనసులో చాలా నిశ్శబ్దం ఉంది. ఆ రాత్రి ఆ ఇంట్లో అంత నిశ్శబ్దం నెలకొంది. గోడకి వేలాడుతున్న తన తండ్రి ఫోటో వారితో ఏదో చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. అది గాలికి అటు ఇటు ఊగుతుంది. ఆ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా తనకి నిద్ర నుంచి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసినప్పుడు కార్తీక్ అక్కడ నిలబడి ఆకాశం వైపుగా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. దీపిక తలుపు వెనకాలే నిలబడి అతనిని చూస్తూ ఉంది. తను ఏదో ఆలోచనల్లో ఉన్నట్టున్నాడు. తను చాలా పరధ్యానంగా అనిపిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతను తల తిప్పి దీపిక వైపు చూశాడు. దీపిక భయంగా వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయింది. దీపిక గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలయింది. దీపికకి ఊహ తెలిసినప్పటి నుంచి కౌసల్య గారు ఎప్పుడూ వాళ్ళ ఇంటికి రాలేదు. కౌసల్య గారు తన మేనత్త అయినప్పటికీ ఆస్తి విషయంలో ఇరు కుటుంబాలకి తగాదాలు ఉండడం వల్ల వాళ్ళెప్పుడూ కలవలేదు. అప్పుడప్పుడు కార్తీక్ మాత్రం ఈ మధ్యనే అక్కడికి వచ్చి వెళుతూ ఉండేవాడు. కానీ అకస్మాత్తుగా తండ్రి చనిపోగానే కౌసల్య గారు, కార్తీక్ తమ ఇంటికి ఎందుకు వచ్చారో దీపికకి అర్థం కావడం లేదు. ఆ తర్వాత రోజు ఉదయం టిఫిన్ చేసేటప్పుడు కార్తీక్ టేబుల్ మీద నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కార్తీక్ని అలా చూసినప్పుడు కౌసల్య గారు, బాబు కార్తీక్, నువ్వెందుకు పరధ్యానంగా ఉన్నావు? ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నీకు కాస్త సమయం పడుతుందని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పినప్పుడు కార్తీక్ మెల్లగా సరే అన్నట్టుగా తల కదిలించాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. కౌసల్య గారు, కార్తీక్ వెళ్ళిపోయారు. జానకమ్మ గారు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మాట్లాడడం ప్రారంభించారు. కానీ చాలా రోజుల నుంచి ఆవిడ మాట్లాడకపోవడం వల్ల ఆవిడ గొంతు మూసుకుపోయినట్టుగా అయ్యింది. ఆవిడ నోట్లో నుంచి సరిగ్గా మాటలు కూడా రావడం లేదు. ఆవిడ ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల నీరసంతో ఆవిడ గొంతు అసలు పెగలడమే లేదు. ఆవిడ పదే పదే ఒక కవర్ గురించే మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు అర్థం చేసుకున్న దీపిక చాలా ఆశ్చర్యపోయింది. తను ఏ కవర్ గురించి మాట్లాడుతుంది? తన మంచం కింద ప్రత్యేకంగా ఏమీ లేదు. దీపిక అంతా వెతికి చూసింది. కానీ జానకమ్మ గారు మాత్రం అక్కడ ఏదో దాచిపెట్టినట్టుగా మాటి మాటికి అక్కడే మంచం మీద దిండు కిందే వెతుకుతూ ఉన్నారు. మరుసటి రోజు దీపిక కాలేజీ నుంచి తిరిగి వచ్చినప్పుడు జానకమ్మ గారు తలుపులు తెరిచారు. దీపిక లోపలికి వచ్చింది. ఇంట్లో ఏదో మారిపోయినట్టుగా తనకు అనిపించింది. జానకమ్మ గారి మంచం ఖాళీగా ఉంది. దిండు కింద కూడా ఏదో కవర్ కనబడుతూ ఉంది. త్వరగా వచ్చి దీపిక ఆ బెడ్షీట్ ని తీసి చూసింది. అక్కడ ఒక కాగితం ముక్కుంది. అది మడత పెట్టుంది. వెంటనే దీపిక తన తల్లి వైపుగా చూసినప్పుడు జానకమ్మ గారు కూతురు కళ్ళల్లోకి చూడలేక చూపుని పక్కకి తిప్పుకున్నారు. దీపిక కోపంగా అడిగింది, అమ్మా, ఏమిటిది అని. వెంటనే జానకమ్మ గారు చాలా నెమ్మదిగా, నువ్వింకా చాలా చిన్నపిల్లవి, నీకేమీ అర్థం కాదు. ఈ విషయం గురించి నువ్వు నన్ను ఏమీ అడగొద్దు. చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు నీకు అని చెప్పగానే దీపిక, నేనేం చిన్నపిల్లను కాదమ్మా, నేను పెద్దదాన్నయ్యాను. ప్రతిదీ నేను అర్థం చేసుకోగలను అంది. జానకమ్మ గారు చిన్నగా చిరునవ్వు నవ్వారు. కౌసల్య అత్తయ్య మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది. మనం ఉన్న పరిస్థితి చూసి మన ఆస్తి మనకి ఇచ్చేయాలని అనుకుంటున్నాను అని చెప్పింది. తనతో పాటు కొన్ని పేపర్లు కూడా తీసుకొచ్చింది. కార్తీక్ కూడా నిశ్శబ్దంగా తన వెనకే వచ్చి నిలబడున్నాడు అని చెప్పింది. అయితే దీపిక ఆ పేపర్లు చూసి కోపంగా వాళ్ళతో మాట్లాడడానికి ముందుకెళ్ళింది. వెంటనే జానకమ్మ గారు దీపిక చేతిని పట్టుకుని ఆపారు. నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశారు. దీపిక రాత్రి తన తల్లి దిండు కింద నుంచి ఆ కాగితం తీసేయాలని నిర్ణయించుకుంది. కానీ జానకమ్మ గారు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. ఆవిడ దీపిక చేయి పట్టుకుని మెల్లగా చెప్పడం ప్రారంభించింది. ఏం జరిగినా నువ్వు నిశ్శబ్దంగా ఉండు, ప్రతిదానికి కోపం తెచ్చుకోవద్దు అని. కానీ దీపిక మనసులో మాత్రం చాలా ప్రశ్నలు చెలరేగుతూ ఉన్నాయి. ఆ ఇల్లంతా నిశ్శబ్దం నెలకొంది. గోడ మీద ఉన్న తన తండ్రి ఫోటో చిన్నగా కదులుతూ ఊగుతూ ఉంది. ఉదయం దీపిక మేల్కొన్నప్పుడు
కార్తీక్ ఇంటి ప్రాంగణంలోనే ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాడు. మీరింకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? ఎప్పుడు మీ ఇంటికి వెళతారు? అంటూ దీపిక కోపంతో అడిగింది. వెంటనే కార్తీక్, నేను ఇక్కడ ఉండడం వల్ల నీకేదైనా ప్రాబ్లం ఉందా అంటూ దీపికను అడిగాడు. దీపిక ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తన తల్లి మాటలు గుర్తుకొచ్చి గదిలోకి వెళ్ళిపోయింది. కౌసల్య గారు ఉదయం మేల్కొనగానే వంటగదిలో వంట చేస్తూ ఉన్నారు. టిఫిన్ కూడా రెడీ చేసేవారు, టీ పెట్టేవారు. జానకమ్మ గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. ఆవిడ చెప్పిన ప్రతి పనిని చేస్తూ ఉండేవారు. నిశ్శబ్దంగా దీపిక వాళ్ళని గమనిస్తూ ఉండేది. కౌసల్య గారి ముఖం మీద కొంచెం కూడా అలసట గాని కోపం గాని కనిపించడం లేదు. ఆవిడెప్పుడు ఇంటి పనులు చేయడంలో బిజీగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం దీపిక తన తల్లి మంచాన్ని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ మంచం దగ్గర దిండు కింద ఒక కవర్ కనిపించింది. ఆ కవర్ ఓపెన్ చేసి చూసినప్పుడు దానిలో డబ్బులు కూడా ఉన్నాయి. అది చూసిన దీపిక ఆశ్చర్యపోయింది. వెనక నుంచి జానకమ్మ గారి గొంతు, దీపిక, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ వినిపించింది. వెంటనే దీపిక, అమ్మా, ఈ కవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడగగానే జానకమ్మ గారు, నువ్వు ఈ విషయాల గురించి ఆలోచించొద్దు, నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఆ కవర్ని నువ్వు అక్కడ పెట్టేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చెప్పారు. దీపిక మౌనంగా ఆ కవర్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. కానీ తన మనసులో చాలా ప్రశ్నలు చెలరేగుతూ ఉన్నాయి. అసలు అక్కడ డబ్బులు ఎవరు ఉంచుతున్నారు? అసలు ఎందుకు ఉంచుతున్నారు? దీని గురించి కౌసల్య అత్తయ్యకి ఏమైనా తెలుసా? అయితే కార్తీక్ కూడా తెలిసే ఉంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ రోజు తను మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఆ రహస్యం గురించి తను ఆ రోజు తెలుసుకోవాలని ప్రయత్నించడం ప్రారంభించింది. 2 రోజుల తర్వాత దీపిక వంటగదిలో పాత్రలు కడుగుతూ ఉన్నప్పుడు కార్తీక్ లోపలికొచ్చి ఫ్రిడ్జ్ నుంచి నీళ్లు తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు దీపిక వెనక్కి తిరిగి కార్తీక్తో మాట్లాడుతూ, కార్తీక్, నీకన్నీ తెలుసు కూడా నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు? ఈ విషయాల గురించి నీకు నిజంగా అన్నీ తెలుసు కదా అంటూ అడిగింది. వెంటనే కార్తీక్, నాకేం తెలుసు? నువ్వు నాతో ఏం మాట్లాడినా, నన్ను ఏం అడిగినా ఎలాంటి ఉపయోగమూ లేదు, నాకేమీ తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్. ఆ రోజు అందరూ రాత్రిపూట నిద్రపోతూ ఉన్నప్పుడు దీపిక తన తల్లి గదిలోకి వెళ్ళింది. జానకమ్మ గారు అప్పటికి మేల్కొనే ఉన్నారు. అమ్మా, రాత్రిపూట ఎవరైనా నీ గదిలోకి వస్తారా అంటూ అడిగింది దీపిక. కానీ జానకమ్మ గారు ఆ ప్రశ్నకి అస్సలు స్పందించలేదు. ఆవిడ అస్సలు విననట్టే ఊరుకున్నారు. అమ్మా, నువ్వు నాతో ఎందుకు ఏమీ చెప్పడం లేదు? నేను నీ కూతుర్ని, నేనేమి చిన్నపిల్లని కాదు. ప్రతిదీ అర్థం చేసుకునే తెలివితేటలు నాకున్నాయి. నువ్వు నా దగ్గర ఏదైనా దాచాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడగగానే జానకమ్మ గారు దీపిక తల మీద చెయ్యి వేసి, నీకు సమయం వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి, అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండు అంటూ చెప్పారు. ఆ తర్వాత రోజు ఉదయం కౌసల్య గారు తన తల్లికి మందులిస్తూ ఉన్నారు. అప్పుడే దీపిక కౌసల్య గారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, ఆ మంచం కింద ఉన్న డబ్బుల కవర్ గురించి నీకు తెలుసా అంటూ అడిగింది. అప్పుడు కౌసల్య గారు, కొన్ని విషయాలు నీ వయసుకి నువ్వు తెలుసుకోకపోతేనే మంచిది అంటూ సమాధానం చెప్పింది. అది ఆ భగవంతుడు మీకిస్తున్న డబ్బు, వాటిని మీరు అంగీకరించాలి అని చెప్పింది. ఆ మాటలు విని దీపిక మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి తను నిర్ణయించుకుంది. రాత్రంతా మెలకుగానే ఉంది. తల్లి మంచం పక్కనే బెడ్షీట్ వేసుకుని కిందే పడుకొనుంది. రాత్రి మెల్లగా గడుస్తూ ఉంది. ఇల్లంతా నిశ్శబ్దం నెలకొంది. పైకప్పు నుంచి చిన్న చిన్న శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఎవరో రహస్యంగా పైన నడుస్తున్నట్టుగా అనిపించింది. ఉదయం తను మేల్కొని కళ్ళు నలుపుకుంటూ కళ్ళు తెరిచి చూసినప్పుడు కార్తీక్ ఆ ప్రాంగణంలో నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. వెంటనే తను కార్తీక్ దగ్గరకు వెళ్ళి, మీరు రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ అడిగింది. వెంటనే కార్తీక్ దీపిక వైపు కంగారుగా చూశాడు. ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అంటూ అడిగింది దీపిక. కానీ కార్తీక్ మాత్రం ఏ సమాధానము చెప్పలేదు. 2 రోజుల తర్వాత జానకమ్మ గారికి చాలా జ్వరం వచ్చింది. కౌసల్య గారు జానకమ్మ గారికి చాలా సేవలు చేశారు. రోజంతా ఆవిడ జానకమ్మ గారితోనే ఉండేది. ఆ తర్వాత రోజు సాయంత్రం ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు దీపికకి మరో కవర్ దొరికింది. అక్కడే తన తల్లి మంచం కిందే ఆ కవర్ కూడా ఉంది.
వెంటనే జానకమ్మ గారు ఆ కవర్ని లాక్కొని అలమారాలో దాచిపెట్టారు. జానకమ్మ గారి పెదవులు భయంతో వణుకుతున్నాయి. వెంటనే దీపిక, అమ్మా, నేనింక ఊరుకోను, నేనింక మౌనంగా ఉండను అంటూ చెప్పింది. రాత్రికి దీపిక ఆ కవర్ని తెరిచి చూసింది. ఆ కవర్ నిండా డబ్బులున్నాయి. ఆ డబ్బుని లెక్కించడం ప్రారంభించినప్పుడు దాంట్లో కొన్ని 500 నోట్లు ఉన్నాయి. అంతేకాకుండా అందులో ఒక స్లిప్ కూడా ఉంది. ప్రతి పరిస్థితి చక్కబడుతుంది. మీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలతో పాటు ఆస్తిపాస్తులు కూడా మీ దగ్గరకొస్తాయి అని. ఈ విషయం గురించి దీపిక తన అత్తని అడగాలి అని అనుకుంది. కానీ తనని తాను నియంత్రించుకుంది. మరుసటి రోజు కార్తీక్ తన గది నుంచి బయటకొచ్చినప్పుడు తన చేతిలో ఏదో ఉంది. వెంటనే తను బయట ప్రాంగణంలోకి వెళ్ళి ఒక మూలల్లో దాన్ని దాచిపెట్టొచ్చాడు. వెంటనే దీపిక కూడా అక్కడికి వెళ్ళి అక్కడంతా వెతకడం ప్రారంభించింది. అక్కడ తనకు ఒక కవర్ కనిపించింది. అందులో కూడా డబ్బులున్నాయి. అసలు విషయం ఏమిటో దీపికకి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. కార్తీక్ ప్రవర్తన, తన తల్లి ప్రవర్తన, తన అత్త ప్రవర్తన చాలా రోజుల నుంచి వింతగా అనిపిస్తుంది. తన తల్లి ప్రవర్తన ఎంతగానో మారిపోయింది. తమ కుటుంబం అంటేనే పడని వాళ్ళు ఇప్పుడొచ్చి తమ ఇంట్లోనే ఎందుకుంటున్నారో కూడా దీపికకి అర్థం కావడం లేదు. అసలు తన తల్లి వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఇంట్లోకి ఎలా రానిచ్చిందో కూడా తనకు అర్థం కావడం లేదు. ఆ రాత్రంతా దీపికకి అస్సలు నిద్ర పట్టలేదు. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తన తల్లి గది వైపు ఎవరో వచ్చారు. నీడ మాత్రం దీపికకి కనిపిస్తూ ఉంది. ఉదయాన్నే తను వెళ్లి చూసినప్పుడు అక్కడ మరొక కవర్ పడుంది. కానీ ఆ కవర్లో డబ్బులు లేవు. అప్పుడు కౌసల్య గారు, దీపిక, ఈ రోజు నుంచి నువ్వు ఈ గది శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, నేనే శుభ్రం చేస్తాను అంటూ చెప్పింది. తన అత్త కళ్ళల్లో చాలా మృదుత్వమే ఉంది. తన మాటల్లో ఏదో నిజం దాగున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తరువాత చాలా రాత్రులు దీపిక నిద్ర లేకుండా గడిపింది. 2 వారాలకు ఒకసారి ఎవరో ఆ ఇంటికి వస్తున్నారు, ఎలా తెలుసుకోవాలి ఈ విషయం గురించి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజు దీపిక తన అత్తని ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు ఆవిడ కోపంగా, నువ్వు చాలా ప్రశ్నలు అడగడం ప్రారంభించావు, కొన్ని విషయాలు కాలానికే వదిలేయడం మంచిది అని చెప్పినప్పుడు దీపిక చాలా భయపడింది. ఆ రోజు కార్తీక్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీపిక తలుపు తెరిచినప్పుడు తను ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు దీపిక కార్తీక్ ని పిలిచి, కార్తీక్, నీకు ఈ విషయం తెలుసా, రాత్రిపూట ఎవరో ఈ ఇంటికి వస్తున్నారు, ఆ విషయం గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు కార్తీక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు దీపిక ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అని అనుకుంది. ఆ రోజు రాత్రి తన తల్లి గది బయటే మంచం వేసుకుని పడుకుంది. తను నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంది. అర్ధరాత్రి సమయంలో ఎవరో ఇంట్లోకి వస్తున్నారు. అప్పుడే ధైర్యం తెచ్చుకుని దీపిక ఒక చిన్న రాయిని అతని మీదకి విసిరింది. ఒక్కసారిగా వచ్చే వ్యక్తి షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి దీపిక తన తల్లి గది తలుపులు తెరిచింది. ఆవిడ మంచం మీద కూర్చునుంది. కళ్ళు మాత్రం మూసుకునుంది. అమ్మా, రాత్రిపూట మన ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? నువ్వు ఎంత అడిగినా నాకెందుకు సమాధానం చెప్పడం లేదు అంటూ దీపిక అడుగుతూనే ఉంది. కానీ ఆవిడ మాత్రం ఏ సమాధానము చెప్పడం లేదు. ఆ తర్వాత రోజు అక్కడ ఒక కవర్ చూసినప్పుడు అందులో డబ్బులు లేవు. అందులో ఒక ఫోటో మాత్రమే ఉంది. ఆ ఫోటో చూసినప్పుడు దీపిక కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లిని నిలదీసి అడిగినప్పుడు జానకమ్మ గారు కన్నీళ్లతో, నాకు, మీ నాన్నకి ఒక కుటుంబం ఉంది, మీ నాన్నగారు నాకు చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తున్నారు అంటూ వణుకుతున్న స్వరంతో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారి గుండెల్లో చాలా నొప్పిగా అనిపించింది. తన తండ్రి చనిపోయిన దగ్గర నుంచి 2 వారాలకు ఒకసారి రహస్యంగా ఒక ఎన్విలాప్లో డబ్బులు రావడం ప్రారంభించాయి. అంతేకాకుండా కౌసల్య గారు, కార్తీక్ కూడా అక్కడికొచ్చి చేరారు. వాళ్ళిప్పుడు వాళ్ళ కళ్ళల్లో, మాటల్లో చూపిస్తున్న మృదుత్వం అంతా నిజం కాదు. డబ్బుల కోసమే వాళ్ళు అలా నటిస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడం వెనక ఏదో పెద్ద ప్లానే ఉంది అన్న విషయం దీపికకు అర్థమవుతూనే ఉంది. దీపిక తన తల్లిని పదే పదే ఈ విషయం గురించి అడిగినప్పుడు జానకమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే వస్తూ ఉన్నాయి. అమ్మా, ఈ విషయంలో ఏం జరిగింది, ఏం జరిగినా అది నాతో చెప్పు, నేను అర్థం చేసుకుంటాను అని దీపిక చెప్పినప్పుడు ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి.
ఎన్నో సంవత్సరాల భారం ఆవిడ కళ్ళ నిండా ప్రవహిస్తూ ఉంది కన్నీళ్ల రూపంలో. దీపిక తన తల్లికి ఒక గ్లాసుడు నీళ్లు తీసుకెళ్ళిచ్చింది. ఆ నీళ్లు తాగిన తర్వాత ఆవిడ కొంచెం స్థిమిత పడింది. కౌసల్య గారికి, కార్తీక్కి కూడా ఈ విషయం తెలుసు. కానీ వాళ్ళు ఏమీ చెప్పడం లేదని దీపిక అనుకుంటుంది. కార్తీక్‌లో కూడా చాలా మార్పొచ్చింది. తరచుగా ఇంటికి రావడం లేదు. 2, 3 రోజులకు ఒకసారి వస్తున్నాడు. తన కప్‌బోర్డ్‌లో కూడా ఖరీదైన సెంట్లు, ఖరీదైన సిగరెట్లు, కొన్ని ఎన్విలాప్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఒక కవర్‌లో రూ. 80,000 డబ్బులు కూడా ఉన్నాయి. వెంటనే దీపిక ఆ కవర్ తీసుకొని కౌసల్య గారి దగ్గరకు వెళ్ళింది. "ఈ కవర్ ఎక్కడిది? అసలు ఈ డబ్బులు ఎవరు పంపిస్తున్నారు?" అని అడగగానే కౌసల్య గారు దీపిక తల మీద చెయ్యి వేసి, "ఆ భగవంతుడే మీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మీ అమ్మ ఆరోగ్యం అసలుకే బాగోలేదు. నువ్వు తనని పదే పదే ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టి తన ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా పాడు చేయొద్దు" అని చెప్పింది. ఆ తర్వాత జానకమ్మ గారు తన చేతులతో సైగలు చేస్తూ ఉన్నారు. అప్పుడే దీపిక అక్కడికి వెళ్ళి, "అమ్మా, నీకేం కావాలి?" అంటూ అడిగినప్పుడు ఆవిడ చేత్తో ఒక కప్‌బోర్డ్ వైపు చూపించింది. అది తెరిచి చూసినప్పుడు కొన్ని మందులు, పాత కాగితాలు, ఒక చిన్న చెక్క పెట్టె ఉంది దానిలో. ఆ పెట్టె తెరవమని ఆవిడ చెబుతూ ఉంది. అందులో ఒక ఉంగరం ఉంది. దాన్ని చూసినప్పుడు జానకమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. ఆవిడ పెదవులు చిన్నగా కదులుతున్నాయి. కానీ మాటలు మాత్రం బయటకు రావడం లేదు. మరుసటి రోజు కార్తీక్ ఇంటికొచ్చినప్పుడు దీపిక తన ముఖంలోకి చూసింది. తన ముఖంలో చాలా కోపంతో పాటు కఠినత్వం కూడా ఉంది. అప్పుడు కార్తీక్ కోపంగా మాట్లాడుతూ, "నువ్వు ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవసరానికి మించి ఈ విషయాల గురించి ఆలోచిస్తే నీకే నష్టం. ప్రతి విషయం గురించి నువ్వు ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు?" అని అనగానే, "ప్రతి విషయము తెలుసుకునే హక్కు నాకుంది" అంటూ దీపిక అరిచింది. ఆ రోజు రాత్రి దీపిక తన తల్లితోనే పడుకుంది. అర్ధరాత్రి జానకమ్మ గారు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు దీపిక ఆవిడకి సహాయంగా తోడుగా కూర్చుంది. ఆవిడ తలుపు వైపే చూస్తూ ఉంది. "అమ్మా, ఎవరైనా వస్తారా? నువ్వు ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా?" అంటూ దీపిక అడిగినప్పుడు ఆవిడ ఏమీ మాట్లాడలేదు. దీపిక తలుపు తెరిచి బయటకు చూసింది. బయటెవ్వరూ లేరు. ఉదయం దీపిక మేల్కొనేసరికి జానకమ్మ గారు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీపికకి ఏం చేయాలో కూడా అర్థం కాక గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది. వెంటనే కౌసల్య గారు, కార్తీక్ అక్కడికొచ్చారు. జానకమ్మ గారు ఊపిరి తీసుకుంటున్నారు కానీ స్పృహలో లేరు. వెంటనే ఆవిడ్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి అందరూ బయలుదేరారు. కౌసల్య గారు దీపికతో, "అమ్మా దీపిక, నువ్వు ఇంట్లోనే ఉండు. అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు? హాస్పిటల్ వాతావరణం అంత మంచిది కాదు. నువ్వు చిన్న పిల్లవి. హాస్పిటల్ వాతావరణంలో ఉండడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నేను, కార్తీక్ మీ అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్తాం" అని చెప్పి ఆటో పిలిపించి జానకమ్మ గారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీపిక మాత్రం ఇంట్లోనే ఉండి తల్లి గురించి కంగారు పడుతూ ఉంది. చాలాసేపు గడిచిపోయింది. కానీ కార్తీక్ దగ్గర నుంచి కానీ, కౌసల్య గారి దగ్గర నుంచి కానీ తల్లి క్షేమ సమాచారాలకి సంబంధించిన ఎలాంటి వార్త రాలేదు. సాయంత్రం అయ్యేసరికి దీపికలో ఇంకా ఇంకా భయం మొదలయింది. దీపిక కార్తీక్ ఫోన్‌కి, కౌసల్య గారి ఫోన్‌కి పదే పదే ట్రై చేస్తూనే ఉంది. కానీ ఎవ్వరి ఫోన్లు రీచ్ అవ్వడం లేదు. దీపికకు చాలా భయంగా ఉంది. అసలు అమ్మను ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు? తను ఎక్కడుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? అసలక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ఏవి దీపికకి తెలియడం లేదు. చాలాసేపు ఫోన్ ప్రయత్నించిన తర్వాత దీపిక నిస్సహాయంగా కూర్చుని తన తల్లికి ఏమైందో అన్న భయంతో, బాధతో ఏడవడం మొదలుపెట్టింది. అదే సమయంలో దీపిక ఫోన్ మోగింది. కౌసల్య గారే ఫోన్ చేశారు. "అమ్మా దీపిక, మీ అమ్మ ఆరోగ్యం అస్సలు ఏమీ బాగోలేదు. తనని ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. ఎవ్వరినీ లోపలికి కూడా వెళ్ళనివ్వడం లేదు. బయట కూడా ఒకరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ మనుషులు ఉండకూడదంట. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను, కార్తీక్ మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాము" అంటూ చెప్పిందావిడ. దీపికకి తన తల్లిని చూడాలని, తనతో మాట్లాడాలని చాలా అనిపిస్తుంది. దీపిక తన తల్లి మంచం మీద పడుకొని తన తల్లి పక్కనే పడుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే జానకమ్మ గారి పక్కింట్లో ఉండే సుశీలమ్మ గారు అక్కడికొచ్చారు. వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహితులు. కష్టసుఖాలు, సుఖదుఖాలు అన్నీ పంచుకుంటూ ఉండేవారు. మంచం మీద పడుకొనున్నది జానకమ్మ గారే అనుకుని ఆవిడ మాట్లాడుతూ, "చూడు జానకి, ఆ కౌసల్య, కార్తీక్ చాలా దుర్మార్గులు.
వాళ్ళే ఆస్తి కోసం అన్నయ్య గారిని చంపేశారు అని అందరూ అనుకుంటున్నారు. అదే నిజమని నీకు కూడా అనుమానం ఉందని నాకు తెలుసు. కానీ నువ్వు వాళ్ళని మళ్ళీ ఇంట్లోకెందుకు చేర్చుకున్నావు? వాళ్ళు మంచి వాళ్ళలా నటిస్తున్నా వాళ్ళలో విషం అలాగే ఉంటుంది. నువ్వు వాళ్ళని నమ్మి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు అంటూ చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు దీపిక ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తనకి చాలా భయంగా అనిపించింది. భయంతో, బాధతో తనకి ఏడుపు తన్నుకొచ్చింది. అంటే తన తండ్రిని వీళ్ళు కావాలనే ఆస్తి కోసమే చంపేశారా అని ఏడవడం మొదలుపెట్టింది. చాలాసేపు ఏడ్చిన తర్వాత దీపిక తన తల్లి గదిలో వెతకడం మొదలుపెట్టింది. తన తల్లిదండ్రులవి కొన్ని పేపర్లు, కొన్ని ఫోటోలు తనకి దొరికాయి. తన తల్లి మంచం కింద వెతికినప్పుడు తనకి కొంచెం వింతగా అనిపించింది. ఆ మంచం కింద ఒక చెక్క ప్లాంక్ లాంటిదుంది. అది పక్కకి జరిపి చూసినప్పుడు లోపల ఒక చిన్న గదిలా ఉంది. చిన్న చెక్క పెట్టుంది. దీపిక దాన్ని తెరిచినప్పుడు ఎన్నో సంవత్సరాల పాత విషయాలు తెలుసుకుంది. పాత పత్రాలు, పాత ఫోటోలు, తన తండ్రి రాసిన పాత డైరీ కూడా ఆ బాక్స్‌లో ఉంది. నేనెంతగానో విశ్వసించిన నా చెల్లెలు, మా బావగారు సరైన వ్యక్తులు కాదు. వాళ్ళు మా జీవితాన్ని రోడ్డు పాలు చేసేశారు అని రాసుంది ఆ డైరీలో. ఆ డైరీ చదువుతూ ఉంటే దీపికకి చాలా విషయాలు అర్థమయ్యాయి. ఇన్ని రోజుల నుంచి తన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్న తన అత్తయ్య, బావ అక్కడికి ఎందుకొచ్చారు? వాళ్ళతోనే ఎందుకుంటున్నారు? అసలింత మంచి వాళ్ళలా ఎందుకు నటిస్తున్నారు? తమని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు ఎందుకు నటిస్తున్నారో ఇప్పటికిప్పుడే దీపికకి అర్థమవుతూ ఉంది. అప్పుడు దీపిక గుండె బిగ్గరగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వెంటనే దీపిక ఆ డైరీని మూసేసి లోపల పెట్టేసి ఆ పెట్టెను కూడా మూసేసి యథాస్థానంలో ఉంచేసింది. తల్లి కబ్బోర్డ్‌లో ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే తన మొహం మీద ఎవరో ఒక కర్చీఫ్ పెట్టారు. ఆ వాసనకి తను స్పృహ తప్పి పడిపోయింది. తను కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను ఒక పాత పాడుబడిన గదిలో బంధించబడుంది. గోడలన్నీ పాతగా ఉన్నాయి. ఆ గదిలో ఒక చిన్న లైట్ మాత్రమే ఉంది. చాలా సేపటి తర్వాత తలుపు శబ్దం అయింది. తలుపు తెరుచుకొని కార్తీక్ లోపలికొచ్చాడు. తన ముఖం మీద కోపం, ద్వేషం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదీ తెలుసుకున్నావు కదా నువ్వు. నువ్వు చూడకూడనివన్నీ చూసేశావు. ఇవన్నీ ఎందుకు చేశావు? వాటి వల్ల ఇప్పుడు నీకే నష్టం వచ్చింది చూడు అంటూ చెబుతున్నాడు. దీపిక ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది కానీ తన మనసులో మాత్రం చాలా ధైర్యం ఉంది. వెంటనే దీపిక మాట్లాడుతూ మీరు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులన్నీ మావే. మమ్మల్ని పేదరికంలో నెట్టేసి మా ఆస్తితో మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు అన్నీ మీరు మాకు తిరిగి ఇవ్వడానికి సమయం వచ్చేసింది. నా తల్లిదండ్రులిద్దరూ మీరు చేసిన ప్రతి మోసాన్ని, ద్రోహాన్ని సహించారు. కానీ ఇప్పుడు అలా జరగదు. మా నాన్నని అన్యాయంగా ఆస్తి కోసం మీరే చంపేశారు అని నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉండగానే కార్తిక్ గట్టిగా నవ్వుతూ నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావు. కానీ ఇంకో విషయం కూడా తెలుసుకో. మీ అమ్మ ఇప్పుడు మా అధీనంలోనే ఉంది. ఇప్పుడు తనను కూడా నేను చంపేస్తానే అనుకో, నీకు ఉన్న ఒక్క దిక్కు కూడా ఉండదు. అక్కడికి నిన్ను కాపాడ్డానికి ఎవ్వరూ రారు. నీకున్న ఒకే ఒక్క దిక్కు మీ అమ్మే. తను కూడా హాస్పిటల్లో ఉంది. బుద్ధిగా ఉండి నేను చెప్పినట్టు వింటే కనీసం మీ ఇద్దరికీ ప్రాణాలైనా మిగులుతాయి. బాగా ఆలోచించుకో, నిర్ణయించుకో ఏం చెయ్యాలి అనేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దీపిక గదిలోకి భోజనం తీసుకొచ్చిన వ్యక్తిని కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. చాలా దూరం వెళ్ళిన తర్వాత దీపిక భయంతో, బాధతో ఒక ప్రదేశంలో దాక్కుంది. అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. తను మరెవరో కాదు, తన ఇంటికి డబ్బులు తీసుకొస్తున్న వ్యక్తే. ఆయన్ని చూడగానే దీపికలో చాలా టెన్షన్ మొదలయ్యింది. తనకి చాలా టెన్షన్ గాను, కొంచెం ధైర్యంగాను అనిపించింది. తన తల్లికి సహాయం చేస్తున్నాడు అంటే తనకు కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాడేమో అని దీపిక ఆశపడింది. దీపిక గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అప్పుడు ఆయన దీపికకు ధైర్యం చెప్పి తనకు ఒక ఉత్తరం ఇచ్చాడు. అది తన తండ్రి తన చేతులతో రాసిన ఉత్తరం. దీపిక, నువ్వు ధైర్యంగా ఉండు. మనోజ్ నీకు సహాయం చేస్తాడు. మన ఆస్తి మొత్తానికి నువ్వే వారసురాలివి. నువ్వు ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలో, మీ అత్తయ్యకి, బావకి ఎలా బుద్ధి చెప్పాలో అదంతా మనోజే చూసుకుంటాడు. నువ్వు ఈ ప్రయత్నంలో చాలా ధైర్యంగా ఉండాలి అంటూ రాసుంది ఆ ఉత్తరంలో. వెంటనే దీపిక ధైర్యం తెచ్చుకుంది.
తన తల్లిని ఎలాగైనా కలవాలి అని అనుకుంది. అప్పుడు దీపిక కౌసల్య గారికి ఫోన్ చేసింది. తన తల్లి ఏ హాస్పిటల్లో ఉందో తనని అర్జెంటుగా చూడాలి అంటూ చెప్పింది. వెంటనే కౌసల్య గారు, అమ్మ దీపిక, మీ అమ్మ ఆల్రెడీ చచ్చిపోయింది అని చెప్పి ఫోన్ పెట్టేసేశారు. ఇప్పుడు ఏం చేయాలో దీపికకు అర్థం కావడం లేదు. తనకున్న ఒకే ఒక్క అండ, ధైర్యం తన తల్లే. ఇప్పుడు తన తల్లే తన నుంచి దూరం అయిపోయింది అని కౌసల్య గారు చెబుతూ ఉన్నారు. దీపిక పట్టరాని దుఃఖంతో ఏడుస్తూ ఉంది. అప్పుడు మనోజ్ దీపికని ఎంతగానో ఓదార్చాడు. మనోజ్ దీపికతో మాట్లాడుతూ, దీపిక, నువ్వు ఏడవద్దు. మీ అమ్మకి ఏమీ కాదు. మీ అమ్మతో నీతో వాళ్ళకిప్పుడు అవసరం ఉంది. వాళ్ళ పని పూర్తయ్యే వరకు వాళ్ళు మిమ్మల్ని చంపరు, మీ అమ్మని ఏమీ చేయరు అంటూ ధైర్యం చెప్పాడు. విశ్వనాథం గారు, కౌసల్య గారు అన్నా చెల్లెళ్ళు. విశ్వనాథం గారు కౌసల్య గారిని చాలా ప్రేమించేవారు. ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాక కౌసల్య గారికి కార్తీక్ పుట్టాడు. చాలా ఏళ్లు విశ్వనాథం గారికి పిల్లలు లేరు. తన అన్నయ్యకి వారసుడు లేకపోవడంతో ఆస్తి మొత్తాన్ని కార్తీక్ పేరు మీదే రాసేస్తాడు అని కౌసల్య గారు అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత విశ్వనాథం గారికి దీపిక పుట్టింది. అప్పుడు మొదలైంది అసలు సమస్య. తన కొడుకుకి ఆస్తి దక్కకుండా పోతుందేమోనని కౌసల్య గారిలో ఆలోచన మొదలైంది. ఆవిడ పదే పదే విశ్వనాథం గారితో, పెద్దయ్యాక కార్తీక్కి దీపికకి పెళ్లి చేద్దామన్నయ్య, నీకు కూడా వారసుడు లేడు కదా, నా కొడుకే మన ఆస్తికి వారసుడవుతాడు అంటూ పదే పదే చెబుతూ ఉండేవారు. ఆస్తి మొత్తాన్ని కార్తీక్ పేరు మీద రాయమని పదే పదే విశ్వనాథం గారిని అడుగుతూ ఉండేవారు. కానీ విశ్వనాథం గారు తన తండ్రి ద్వారా తనకి సంక్రమించిన, ఇంకా తను సంపాదించిన ఆస్తులన్నింటినీ దీపిక పేరు మీదకే రాసేశారు. గార్డియన్ గా తన భార్య జానకమ్మ గారి పేరు కూడా రాశారు. కానీ ఈ విషయం కౌసల్య గారికి అస్సలు నచ్చలేదు. కౌసల్య, తన భర్త ఈ ఆస్తి విషయంలో దీపికని చంపడానికి కూడా ప్రయత్నించారు. అప్పుడు విశ్వనాథం గారు దీపికని, జానకమ్మ గారిని తీసుకుని ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేసేసారు. ఆ తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కౌసల్య గారి కుటుంబమే వాళ్ళ ఆస్తిపాస్తులన్నింటినీ అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి లీగల్ గా ఆస్తి మీద హక్కు కావాలి అంటే అది విశ్వనాథం గారు, దీపిక, ఇంకా జానకమ్మ గారుల అంగీకారం ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీపికకి 18 సంవత్సరాలు కూడా నిండాయి. ఇప్పుడు దీపిక ఆ ఆస్తికి హక్కుదారురాలయ్యింది. దీపికతో సంతకాలు పెట్టించుకుంటే ఆస్తి వాళ్ళకి దక్కుతుంది. అందుకే తెలివిగా కార్తీక్ ముందుగా మావయ్య అంటూ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ తర్వాత నమ్మకంగా నటించి విశ్వనాథం గారిని చంపేసి ఆ కుటుంబంలోకి అడుగు పెట్టారు ఇద్దరు. కౌసల్య గారు మంచి వాళ్ళలా నటిస్తూ వాళ్ళని ఓదారుస్తున్నట్టుగా, జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుగా జానకమ్మ గారిని, దీపికని మభ్యపెట్టారు. ఈ విషయాలన్నీ ఇప్పుడే దీపికకు తెలుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలో, తన తల్లిని ఎలా కాపాడుకోవాలో, కౌసల్య గారి నుంచి, కార్తీక్ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తనకు అర్థం కావడం లేదు. మనోజ్ గారు విశ్వనాథం గారి దగ్గర ఒకప్పుడు పిఏగా పనిచేసేవారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడి నెల నెల డబ్బులు పంపిస్తూ ఉన్నారు. అది కూడా విశ్వనాథం గారి డబ్బే. దీపిక తన తండ్రి ఆ లెటర్లో రాసినట్టు మనోజ్ గారి సహాయంతో తన తండ్రి చెప్పిన లాయర్ని కలిసింది. కోర్టులో కౌసల్య గారికి, కార్తీక్కి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. తన తల్లి మంచం కింద ఉన్న సీక్రెట్ కప్బోర్డ్ లో తన తండ్రి దాచిపెట్టిన డాక్యుమెంట్స్, పేపర్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేసింది. వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు దీపిక సబ్మిట్ చేసిన సాక్ష్యాలని, ఆధారాలని అన్నింటినీ పరిశీలించి వాటిని ఆధారం చేసుకుని ఆస్తి మొత్తానికి దీపిక అసలైన వారసురాలు అని ప్రకటించి ఆస్తి మొత్తాన్ని దీపికకు అప్పచెప్పింది. అంతేకాకుండా దీపిక తన తల్లి కనిపించడం లేదని, ఈ విషయంలో కౌసల్య గారు, కార్తీకే తన తల్లిని దాచిపెట్టారు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు జానకమ్మ గారిని వెతికి పట్టుకున్నారు. కౌసల్య గారికి, కార్తీక్కి పోలీసులు తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత జానకమ్మ గారి ఆచూకీ చెప్పారు వాళ్ళిద్దరూ. జానకమ్మ గారిని ఒక ఓల్డేజ్ హోమ్లోనే దాచిపెట్టి దీపికను బెదిరించాలి అని అనుకున్నారు వాళ్ళు. పోలీసులు జానకమ్మ గారిని తీసుకొచ్చి దీపికకి అప్పచెప్పారు. ఆస్తి కోసం విశ్వనాథం గారిని చంపేసినందుకు, దీపికని కిడ్నాప్ చేసినందుకు, జానకమ్మ గారిని ఓల్డేజ్ హోమ్ లో వదిలేసి వచ్చినందుకు, ఈ నేరాలకి కార్తీక్కి, కౌసల్య గారికి ఇద్దరికి శిక్ష పడింది. దీపిక తన తల్లితో కలిసి ఇప్పుడు తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంది. ఇప్పుడు తనకి జీవితంలో ఎలాంటి లోటు లేదు.
ఆర్థిక ఇబ్బందులు లేవు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని చూసే ఎదురు చూపులు లేవు. తన జీవితం చాలా రిలాక్స్డ్‌గా, ప్రశాంతంగా సాగుతుంది. ఏ నిజాలు తెలుసుకోవాలని దీపిక ఆరాటపడిందో, ఎదురు చూసిందో, అలాంటి నిజానిజాలన్నీ దీపికే వెలుగులోకి తీసుకొచ్చి నేరాలు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేసింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి అయితే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.